నమస్కారం. వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామ మూల మంత్రాన్ని ప్రతిరోజు దీపారాధన చేశాక 21 సార్లు చదువుకుంటే సర్వజన వశీకరణ సిద్ధిస్తుంది. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. సర్వశత్రు నివారణ జరుగుతుంది. శత్రుబాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సీతారాముల దర్శన భాగ్యాన్ని పొందేటటువంటి శక్తి కూడా శ్రీరామ మూలమంత్రానికి ఉంటుంది. అంతటి శక్తివంతమైనటువంటి శ్రీరామ మూలమంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయామిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః ఓం. దీన్ని శ్రీరామ మూలమంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్రీరామ మూలమంత్రాన్ని ఇంటి యజమాని ఇంట్లో దీపారాధన చేశాక వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. దీనివల్ల రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సర్వ విజయాలు సిద్ధింపజేసుకోవడంతో పాటుగా రామచంద్రమూర్తి దర్శన సాక్షాత్కార సిద్ధియోగం కూడా కలుగుతుంది. అంతటి శక్తి శ్రీరామ మూలమంత్రానికి ఉంది. అలాగే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలగటానికి నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించవచ్చు. భగవంతుడి అనుగ్రహాన్ని భక్తుడు పొందటానికి భక్తి మార్గాలు 9 రకాలుగా వివరించారు. ఆ 9 మార్గాలు ఏంటంటే అర్చనం, వందనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని భక్తి 9 రకాలుగా ఉంటుంది. ఈ 9 రకాలలో ఏ విధంగా అయినా సరే ఆ భగవంతుణ్ణి చేరుకొని భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. శ్రీమద్ రామాయణంలో ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా అనేక మంది శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం పొందారు. నవవిధ భక్తి మార్గాలలో మొట్టమొదటిది అర్చన. అంటే శ్రీరామచంద్రమూర్తిని అర్చన చేయటం, శ్రీరామచంద్రమూర్తిని పూజించటం. శబరి అర్చన ద్వారా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం పొందింది. ఎందుకంటే 13 సంవత్సరాల పాటు మహర్షుల ఆదేశం ప్రకారం ప్రతిరోజు శబరి శ్రీరామచంద్రమూర్తిని అర్చిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకొని చివరగా శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకొని శ్రీరామచంద్రమూర్తికి పండ్లు తినిపించి తన జీవితాన్ని చరితార్థం చేసుకుంది. కాబట్టి అర్చన మార్గంలో శ్రీరామచంద్రమూర్తిని చేరి తరించినది శబరి. ఆ తర్వాత నవవిధ భక్తి మార్గాలలో రెండవది వందనం. వందనం అంటే నమస్కారం. కేవలం నమస్కారం చేయటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం పొందినది విభీషణుడు. విభీషణుడు తన అన్న అయినటువంటి రావణాసురుడు చేస్తున్న పనిని ఖండించి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి కేవలం నమస్కారం చేశాడు. ఆ నమస్కారంతోనే తరింపబడ్డాడు, శ్రీరామచంద్రమూర్తికి దగ్గరయ్యాడు. కాబట్టి నవవిధ భక్తి మార్గాలలో వందనం అంటే నమస్కారం ద్వారా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం పొందినవాడు విభీషణుడు. ఆ తర్వాత శ్రవణం. శ్రవణం అంటే వినటం. శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కథలు వినటం, శ్రీరామ కీర్తనలు వినటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం పొందిన వ్యక్తి ఆంజనేయ స్వామివారు. అందుకే ఎక్కడైతే శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉంటారో అక్కడికి ఆంజనేయ స్వామి వచ్చి తన 2 చేతులు శిరస్సు మీద ఉంచి కన్నుల నిండా ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా ఆ శ్రీరామ నామాన్ని వింటూ తరిస్తాడని చెప్పి, అందుకే ఆంజనేయ స్వామి ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోయి ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ రామనామం వింటూ అలా ఉండిపోతాడని పురాణాలలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రవణం వినటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి ఆంజనేయ స్వామివారు. ఆ తర్వాత 4వది కీర్తనం. కీర్తనం అంటే శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని కీర్తించటం, ఆయన గుణగణాలను కీర్తించటం. అలా కీర్తించి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం పొందిన వ్యక్తి వాల్మీకి మహర్షి. నారద మహర్షి ఉపదేశం ప్రకారం, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం రామాయణాన్ని రచించి రామాయణంలో రాముని గుణగణాలను కీర్తించి
తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న వ్యక్తి వాల్మీకి మహర్షి. కాబట్టి కీర్తన ద్వారా శ్రీరామచంద్రమూర్తిని చేరుకున్న మహిమాన్వితమైన వ్యక్తి వాల్మీకి మహర్షి. ఆ తర్వాత 5వది స్మరణం. స్మరణం అంటే ఎల్లప్పుడూ శ్రీరామచంద్రమూర్తి నామాన్నే స్మరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోవటం. సీతాదేవి స్మరణ ద్వారా శ్రీరామచంద్రమూర్తిని చేరుకుంది. అశోకవనంలో రావణాసురుడు బంధించినప్పుడు కూడా అశోక చెట్టు కింద కూర్చొని ఎప్పుడూ శ్రీరామనామాన్ని స్మరిస్తూ ఉండిపోయింది. కాబట్టి స్మరణ ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న సత్యాన్ని మానవాళికి తెలియజేసిన మహిమాన్వితమైనటువంటి తల్లి ఆ సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి ద్వారా స్మరణ ద్వారా రామచంద్రుణ్ణి చేరుకోవచ్చని మనందరం తెలుసుకోవచ్చు. కాబట్టి స్మరణ మార్గంలో రాముణ్ణి చేరుకున్నది ఆ సీతమ్మవారు. ఆ తర్వాత 6వది పాదసేవనం. పాదసేవనం అంటే భగవంతుడి పాదపద్మాలను ఆశ్రయించటం. భరతుడు శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాలను ఆశ్రయించాడు. రాజ్యాధికారం తనకు ఉన్నప్పటికీ రాముని పాదుకలనే సింహాసనం మీద ఉంచి పరిపాలన గావించి శ్రీరామ పాదాలనే ఆయన పట్టుకొని జీవితాన్ని తరింపజేసుకున్న వ్యక్తి భరతుడు. కాబట్టి పాదసేవనం ద్వారా రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి రామాయణంలో భరతుడు. ఆ తర్వాత దాస్యం. దాస్యం అంటే ఎప్పుడూ సేవ చేస్తూ ఉండటం. శ్రీమద్ రామాయణంలో లక్ష్మణుడు ఎప్పుడు శ్రీరామచంద్రమూర్తికి సేవ చేస్తూ ఉండిపోయాడు. అందుకే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు తాను కూడా రామచంద్రమూర్తితో పాటుగా వెళ్ళి ఎల్లప్పుడూ రామచంద్రమూర్తి సేవ చేసుకుంటూ ఒక దాసుడిగా ఉంటూ భగవంతుణ్ణి చేరవచ్చన్న సత్యాన్ని మనకు తెలియజెప్పింది లక్ష్మణస్వామివారు. కాబట్టి దాస్యానికి సంకేతం, దాసుడికి సంకేతం శ్రీమద్ రామాయణంలో లక్ష్మణుడు. ఆ తర్వాత 8వ మార్గం సఖ్యం. అంటే భగవంతుడితో స్నేహం చేయటం ద్వారా కూడా భగవంతుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చు. శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తితో స్నేహం చేసిన వ్యక్తి సుగ్రీవుడు. సుగ్రీవుడు స్నేహం ద్వారా శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ఆప్తుడయ్యాడు. కాబట్టి భగవంతుణ్ణి స్నేహితుడిగా అనుకొని భావించి భగవదారాధన చేస్తే కూడా భగవంతుడి అనుగ్రహం కలుగుతుందన్న సత్యాన్ని మనకు తెలియజెప్పిన వ్యక్తి శ్రీమద్ రామాయణంలో సుగ్రీవుడు. ఇక చివరగా ఆత్మ నివేదనం. 9 భక్తి మార్గాలలో ఆఖరి మార్గం, అత్యంత శక్తివంతమైన మార్గం ఆత్మ నివేదనం. అంటే మన ఆత్మనే ఆ భగవంతుడికి సమర్పించటం, ప్రాణత్యాగం చేసే గొప్ప శక్తిని పొందటం ఆత్మ నివేదనలో ఉన్న అంతరార్థం. శ్రీమద్ రామాయణంలో జటాయువు ఆత్మ నివేదనకు సంకేతం. జటాయువు రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకొని వెళుతున్నప్పుడు రావణాసురుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో తన ప్రాణాలను విడిచిపెడుతుంది. అయితే రాముడు వచ్చే వరకు ఉండి రామలక్ష్మణులకు రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళాడన్న విషయాన్ని తెలియపరిచి ఆ తర్వాత ప్రాణాలను విడిచిపెడుతుంది. అంటే భగవంతుడి కోసం ఆత్మత్యాగం చేయటానికైనా సరే సిద్ధంగా ఉండాలని, ఆత్మ నివేదన మించినది మరొకటి లేదని శ్రీమద్ రామాయణంలో తెలియజేసింది జటాయువు. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి చేరుకోవటానికి 9 మార్గాలు ఉంటాయి. వీటినే 9 భక్తి మార్గాలు అంటారు. ఈ 9 భక్తి మార్గాలలో రామాయణంలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క మార్గం ద్వారా శ్రీరామచంద్రమూర్తిని చేరుకుంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటూ మనం కూడా 9 భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయించి ఆ శ్రీరామచంద్రమూర్తి పాద పద్మాలను ఆశ్రయించి జీవితాన్ని తరింపజేసుకోవాలి. అలాగే శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం పొందగలిగే శక్తిని కూడా అందిపుచ్చుకోవటానికి, సర్వజనాకర్షణను పెంపొందింపజేసుకోవటానికి, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, శత్రు నివారణకు, ప్రతి పనిలో విజయ ప్రాప్తికి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఏ శక్తివంతమైన శ్రీరామ మూల మంత్రాన్ని వసంత నవరాత్రుల్లో జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయామిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః. ఓం. శ్రీరామ మూలమంత్రాన్ని జపించుకోండి. రామచంద్రమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.